నెల్లుట్ల ఈ రోజు మనం హైదరాబాద్ కు చెందిన స్కేటింగ్ సిస్టర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. యాక్చువల్గా సాధారణంగా ఒక్కో ఇంట్లో ఒక నేషనల్ ప్లేయర్ లేదా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉండడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు సిస్టర్ కూడా ఇంటర్నేషనల్కి ఆడుతున్నారు. ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో ఆడుతూ చాలా మెడల్స్ సంపాదిస్తున్నారు. అలాగే చాలామంది ఆడపిల్లలకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈరోజు వీడియోలో మనం ఆ ఇద్దరు ఇంటర్వ్యూస్ తీసుకుందాం. అలాగే వీళ్ళ మదర్ వీళ్ళ కోసం పడుతున్న కష్టం కూడా మనం ఇందులో తెలుసుకుందాం. హాయ్ ఖ్యాతి కాంతి, రైట్? హాయ్, చెప్పండి. ఫస్ట్ మీరు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు స్కేటింగ్? నేను 2012లో స్టార్ట్ చేశా. సో 12 ఏజ్ ఎంత? అప్పుడు 8 years. 8 years. ఓకే. సో ఇప్పుడు 12 years అవుతుంది స్టార్ట్ చేసి. ఓకే. ఎక్కడ మీ గురువు ఎవరు? ఇద్దరికి ఒక్కరేనా? ఇద్దరికి ఒక్కరే. వెస్ట్ మారేట్పల్లిలో మేము సమ్మర్ క్యాంప్ లాగా స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. ఎక్కడ గురువు ఎవరు? అకాడమీ ఏంటి? కోచ్ పేరు అమర్నాగ్ యామ, ఇంకా అనూప్ కుమార్ యామ. ఇంకా వెస్ట్ మారేట్పల్లిలో సిటీ సివిల్ కోర్ట్ దగ్గర లోపలికి వెళ్తే ఇట్స్ స్మాల్ రింగ్. ఇప్పుడు అనూప్ కుమార్ యామ అంటే మన వరల్డ్ ఛాంపియన్ అర్జున అవార్డు. సో వాళ్ళ కింద ఫ్రమ్ 12 years మేము నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మా చెల్లికి జిమ్ఖానా గ్రౌండ్స్లో అక్కడే సార్ నేర్పిస్తున్నాం. ఓకే. అంటే ఫస్ట్ ఎలా అంటే ఇంట్రెస్ట్ 8 years అంటే ఓకే తెలుసుంటుంది కదా గేమ్ అంటే ఏంటి అని. సో ఎవరి ఇంట్రెస్ట్? మమ్మీ ఇంట్రెస్టా, మీ ఇంట్రెస్టా? యాక్చువల్లీ జస్ట్ హాబీ లాగా మమ్మీ ఇంట్రెస్ట్తో జాయిన్ అయ్యాం సమ్మర్ క్యాంప్కి. కానీ మెల్లమెల్లగా అది రోజు ఇంటి పక్కనే ఉండే కాబట్టి రోజు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుండే ఈవినింగ్. ఇంకా అది కంటిన్యూ అయిపోయింది, ఆపలేకపోయాం, జస్ట్ కంటిన్యూ చేస్తాం. సో అంటే 8 yearsకి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ఏ ఇయర్లో టోర్నమెంట్స్కి వెళ్ళారు? అంటే మీ ఏజ్ ఎంత అప్పుడు టోర్నమెంట్స్కి వెళ్ళిన? 8 yearsకి స్టార్ట్ చేశా. టోర్నమెంట్స్కి నాకు తెలిసి 11 years, 10.5-11 yearsకి స్టార్ట్ చేశాను. 2.5-3 years. సో అంటే నేషనల్స్కి ఏజ్ అప్పుడు? నేషనల్స్కి 13 years, 12-13 years. సో అలా ఇప్పటి వరకు ఎన్ని టోర్నమెంట్స్ ఆడారు? నేషనల్కి, ఇంటర్నేషనల్కి? ఇంటర్నేషనల్ ఒక్కసారి వెళ్ళా, ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి ఒక్కసారి, ఇంకా ట్రైనింగ్ ఒక 2 times వెళ్ళా. దాని తర్వాత నేషనల్స్కి 6-7 times అండ్ స్టేట్ డిస్ట్రిక్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తున్నా. ఓకే. అంటే ఇప్పుడు నేషనల్ నుంచి ఆడేటప్పుడు తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళే టైంలో మీ జర్నీ ఎలా ఉంది? అంటే ఇటు స్కూల్ కంటిన్యూ చేయాలి, స్టడీస్ కంటిన్యూ చేయాలి. అప్పుడు 2018లో అప్పుడు నేను 10th classలో ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళా. సో ఏమయ్యేదంటే మార్నింగ్ ట్రైనింగ్, లైక్ మార్నింగ్ 4 o'clockకి లేచి ట్రైనింగ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి రింక్ నుంచే స్కూల్కి వెళ్ళి, స్కూల్ నుంచి మళ్ళీ రింక్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. సో ఇంట్లో ఉండే టైం చాలా తక్కువ ఉండేది, జస్ట్ బయట ఉండే టైమే ఎక్కువ ఉండేది. అంటే ఎలా ఉండేది ఎంకరేజ్మెంట్ స్కూల్ నుంచి? స్కూల్ అయితే సపోర్ట్ చేసింది, లైక్ అటెండెన్స్ వైజ్, లేకపోతే క్లాసెస్ మిస్ అయితే ఏషియన్ ఛాంపియన్షిప్ తర్వాత మొత్తం క్లాసెస్ అన్నీ తీసుకోవడం, ఇంకా స్కూల్ ఎంకరేజ్మెంట్ అయితే ఉండే, లైక్ స్కూల్కి లేట్ రావడం అవన్నీ అలౌ చేశారు. సో అంటే మీకు ఎలా అనిపించా? చిన్న ఏజ్లో 8 నుంచి 16 years వరకు ఆల్మోస్ట్ స్కూల్ ఏజ్లో చేశారు. సో అంటే ఇటు స్టడీస్, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా అన్ని స్కూల్స్లో చిన్న పిల్లలు కూడా అన్ని స్పోర్ట్స్లో ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పండి అంటే టైంని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇటు స్పోర్ట్స్కి, ఇటు స్టడీస్కి, అదంతా. సపోజ్ స్పోర్ట్స్ చేసేటప్పుడు స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి, స్టడీ చేసేటప్పుడు స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఒకవేళ స్టడీ చేసేటప్పుడు స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తే ఇది అటు ఇది కాదు, ఇటు అది కాదు. సో ఏదైతే చేస్తున్నామో దాని మీదనే కాన్సన్ట్రేషన్తో చేస్తే అది ఈజీగా అయిపోతుంది, 2 మేనేజ్ చేయొచ్చు. మేమిద్దరం అయితే అదే చేసాం. ఇప్పుడు ఏం చదువుతున్నారు? ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ 3rd year. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో? బెంగళూరు. సో మరి ఎలా అది ఎలా? సో ఇప్పుడు బెంగళూరులో అసోసియేషన్ వాళ్ళే, కర్ణాటక అసోసియేషన్ వాళ్ళకి తెలిసింది నేను అక్కడ చదువుకుంటున్నాను. సో వాళ్ళు నన్ను పిలిచి అక్కడ కోచింగ్ నేర్పిస్తారా అని అడిగారు. సో అక్కడ గవర్నమెంట్ రింక్లోనే ఒక 12-15 members చిన్న పిల్లలు, I guess 7-8 years ఉంటే వాళ్ళకి నేర్పిస్తున్నా. ఓకే. అక్కడ బెంగళూరు అంటే ఇటు కాలేజ్కి వెళ్తూ మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నమాట. సో ఒక 1/2 an hour కాలేజ్ నుంచి, సో ఫ్రైడే, సాటర్డే, సండే అలా వెళ్ళి వాళ్ళతో, సో అటువైపు నాకు కోచింగ్ కూడా అవుతుంది, ప్రాక్టీస్ కూడా అవుతుంది. సో స్పోర్ట్తో టచ్లో ఉంటుంది. ఓకే. నా కాంతి, మీరు చెప్పండి ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు? And I started in 2013, so I was 6 years appudu. Akka 8 yearsకి మీరు ఇంకా ముందే 6 yearsకి. So basically 2012లోనే అక్కతోటే స్టార్ట్ చేశాను. బట్ ఫస్ట్ 1-2 weeksలో I had a bad fall. సో అప్పుడు కాళ్ళు స్ప్రెయిన్ అయింది. సో అమ్మమ్మ వాళ్ళందరూ భయపడి ఆపిచ్చే, చిన్న పాప వద్దు అని దే మేడ్ మీ స్టాప్. బట్ దెన్ ఆఫ్టర్ 1 year మా అక్కని చూసి ఈవెన్ ఐ జాయిన్.
and so that was when I was 6 years old in 2013, and right now I'm 16 years old, so it's 10 or 11 years. సో మరి ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా ఆడారు కదా? Yeah. సో మీరు ఎన్ని ఆడారు నేషనల్స్ కి, ఇంటర్నేషనల్స్, మెడల్స్ అవన్నీ కౌంట్ చేసుకుంటారా ఎన్ని మెడల్స్ వచ్చాయని? So basically I've won total of 91 medals and 50 gold, 30 silver and 11 bronze. I've gone for national games and I've won a bronze for Telangana. Inka I was probable for Asian Games for India last year. Inka basically I started nationals when I was 8 years old. So appudu ma akka time lo national started around 12 years. Okay. But by the time I came to like 7 or 8 years, national rules marne. Okay. So dan valla 8 years nunche we can start going for the higher level of competition. So manchi opportunity dorikindi. Yeah. So right now it is what 6 years. So chinnappudu nunche you'll know the higher level of competition and how to adjust to that. So that sudden gelli malli a panic undadani. So 8 years nunche because I've been doing it, like it ఇప్పుడు కాంపిటీషన్ అంటే భయం లేదు, ఇట్స్ ద డ్రైవ్ టు డూ ఇట్ బెటర్. ఇట్స్ నాట్ లైక్ అ పానిక్. సో దట్స్ అ గుడ్ థింగ్. సో ఇప్పుడు ఇంట్లోనే ఇద్దరు ఉన్నారు కదా, అక్క నీకంటే కొంచెం సీనియర్. సో మీ మధ్యలో కోఆపరేషన్ ఎలా ఉంటుంది? కోఆర్డినేషన్ ఏమన్నా సపోర్ట్ ఎట్లా? అంటే ఇప్పుడు చెల్లి ఫస్ట్ టైం లైక్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అప్పటికి నేను బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయా. సో అప్పుడు నేను కాల్ చేసి ఏం కాదు టెన్షన్ పడు, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద కాబట్టి ఆ టెన్షన్ అది ఉంటుంది. సో ఏం కాదు, జస్ట్ లెర్నింగ్, వాట్ ఎవర్ ఇస్ ద అవుట్కమ్ ఇట్స్ జస్ట్ ఎ లెర్నింగ్. కానీ మెడల్ వచ్చింది. సో అది మనం పాజిటివ్ వైబ్స్తో వెళ్తే అక్కడ బాగా పర్ఫామ్ చేసి వస్తుంది. నార్మల్గా ఇద్దరు సిస్టర్స్ ఉన్న టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు కదా, సో మీరు ఎట్లుంటారు ఇంట్లో? స్కేటింగ్ తప్ప వేరేదన్నీ కొట్టుకుంటారా? స్కేటింగ్ లో ఎలా ఉంటుంది? నీకంటే నేను బాగా, నాకంటే నువ్వు బాగా, అట్లా ఉండదు? అదేం లేదు, అంటే అదేం ప్రాబ్లం లేదు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్ డిఫరెంట్ అయినా కూడా ఏమంత ప్రాబ్లం లేదు. అంటే లైక్ ఆమె ఫ్రీ స్టైల్ చేస్తుంది, నేను డాన్స్ చేస్తున్నా స్కేటింగ్ లోనే. సో అవి రెండు డిఫరెంట్ కేటగిరీస్. ఓకే, అంటే కాంపిటీషన్స్ లో కూడా కేటగిరీస్ వేరే. సో నేను చేసే కేటగిరీ డాన్స్, ఆమె చేసేది ఫ్రీ స్టైల్. సో డిఫరెంట్ కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు అక్క ఇక్కడ ఉండట్లేదు కదా, మిస్ అవుతున్నావు అక్కని. సో ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? లైక్ ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్తో పాటు ఎలాగో కోచింగ్ చేస్తున్నా. సో నాకు గవర్నమెంట్ నుంచి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి అక్కడ నేను అది కంటిన్యూ చేస్తున్నా. ఇఫ్ నాట్ బెంగళూరులోనే నేను ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తే బెంగళూరులోనే ఆ అసోసియేషన్ తోటే కంటిన్యూ చేస్తూ నేను కూడా కోచింగ్లోకి వెళ్దామని అనుకుంటున్నాను. సో మీది? సో బేసిక్లీ నేను ఇప్పుడు 12th లో ఉన్నా. సో ఐమ్ ప్రిపేరింగ్ ఫర్ మై కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా లైక్ ఎవ్రీ ప్లేస్ విచ్ ఐ లుక్ ఇన్ టు ఇట్ హ్యాస్ అ గుడ్ రింక్ నియర్ బై. సో దట్స్ అ గుడ్ థింగ్. సో ఐఎమ్ హోపింగ్ టు కంపీట్ సో దట్ లైక్ ఇంటర్నేషనల్ సిరీస్ లైక్ వరల్డ్స్కి అట్లీస్ట్ ఒకసారి వెళ్ళి లైక్ there should be a remembrance that I went for it, and then after that I'm hoping to go into coaching as well, but dan mundu judging anukuntunna so that I can try everything and then I'll see which one's the best. సో ఇప్పుడు అంటే స్కేటింగ్ చాలా మందికి తెలుస్తుంది కదా, మీరు చిన్నగా ఉన్నప్పుడు అంటే మీది 8 years అన్నప్పుడు నార్మల్ గా ఇంత అవేర్నెస్ లేదు స్కేటింగ్ లో. మనం మీడియాలో చూసుకుంటే కూడా స్కేటింగ్ ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు మనం ఇక్కడ స్పోర్ట్స్ లో. సో మీరు ఎలాంటి చేంజ్ చూసారు? మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పుడున్న దానికి ఎంత చేంజ్ చూసారు అవేర్నెస్ విషయంలో? యాక్చువల్లీ ఇప్పటికీ ఇంకా అవేర్నెస్ లేదు. నా పాయింట్ లైక్ స్టార్టింగ్ నుంచి అది ఒకటే పాయింట్ ఏంటంటే ఆర్టిస్టిక్ స్కేటింగ్కి అవేర్నెస్ లేదు, స్పీడ్ స్కేటింగ్ అవేర్నెస్ ఉంది. సో నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మా ఫ్రెండ్స్తో కూడా స్కేటింగ్ చేస్తున్నా అంటే ఓ స్పీడ్ స్కేటింగా అనే వెళ్తారు, కానీ ఆర్టిస్టిక్ స్కేటింగ్ అంటే ఆర్టిస్టిక్ అన్నా కూడా ఐస్ స్కేటింగ్కి వెళ్తారు. ఎవరు కూడా ఆర్టిస్టిక్ అని ఒక సెపరేట్ ఇది ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికి కూడా అదే ఉంది, కానీ మచ్ బెటర్. అట్లీస్ట్ నా క్లోజ్ సర్కిల్లో నా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్కి వాళ్ళకి తెలుసు అచ్చా ఓన్లీ స్పీడ్ ఒకటే కాదు, ఆర్టిస్టిక్ ఉంది, ఐస్ స్కేటింగ్ ఉంది, ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయి స్కేటింగ్ లోనే. అంటే ఇప్పుడు స్కేటింగ్ వరకు ఓకే, అంటే ఆ డివిజన్స్ తెలియకపోయినా చాలా మందికి మీరు నేషనల్స్ కి ఆడుతున్నప్పుడు కానీ ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి అప్రోచ్ ఉంటుండే స్కూల్లో? లైక్ స్కూల్లో అయితే వాళ్ళు యాక్చువల్లీ స్పోర్ట్స్ ఈవెంట్ ఉండే 10th క్లాస్లో, కానీ నేను ఈ క్యాంప్స్ వల్ల మా మమ్మీ డాడీ కూడా నాతో ఉండే. సో క్యాంప్స్ వల్ల నేను వెళ్ళలేదు స్పోర్ట్స్ డేకి. సో మా గ్రాండ్ పేరెంట్స్ని పిలిచి అక్కడికి వాళ్ళకి ఫెలిసిటేషన్ చేశారు స్కూల్లో. సో ఇంటర్నేషనల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ అయితే చాలా బాగా సపోర్ట్ చేసింది. ఓకే, మీరు మీ స్కూల్లో?
సో బేసిక్లీ నేను కూడా అక్కతోటి DPS లో ఉండే till 6th grade. And I shifted to Obel. So Obel Reddy ఇక్కడ I had a lot of support from both my schools, and right now I'm in Page. So Page లో కూడా the support is very good. Like junior college level కి వచ్చినా కూడా it's not like I'm supposed to just leave my sports, only go to studies. So I've had a lot of support from my teachers. ఎందుకంటే one of my teachers, he used to stay back till like 5:30 every day for 1.5 hours or 2 hours just so that I understand what is going on in the class. So every day ala undi I used to cope up with what is going on. So that was a good thing. అంటే ఇంకొకటి పెద్ద ఏజ్ కాదు కదా ఇప్పుడు మీరిద్దరు అంత పెద్ద మెచ్యూర్డ్ కాదు అంటే నార్మల్గా ఇప్పుడున్న ఏజ్ వరకు మీ వరకు అయితే అంటే ఇటు నార్మల్గా డైవర్షన్స్ ఉంటాయి పిల్లలకి స్పోర్ట్స్ అనగానే ఎక్కువ దాని మీదకి వెళ్ళిపోయి స్టడీస్ని కొంచెం ఏదైనా ఇది కొంచెం ఎగ్జామ్స్ అనేసరికి తప్పించుకోవడానికే చూస్తుంటాం కొంచెం స్పోర్ట్స్కి వెళ్దాం అన్నట్టు. సో దీన్ని ఎలా కోపప్ చేశారు? మీకు కూడా అనిపించిందా ఎప్పుడైనా అక్కడో గంట ఉంటే బాగుంది ఇక్కడ క్లాస్ మిస్ అవుతుంది కదా అన్నట్టు? మాకు మేబీ మాకు రెండు ఇష్టం ఉండే లైక్ ఒకటి వదిలేయాలని లేకుండే చిన్నప్పటి నుంచి. సో స్కూల్లో కూడా పర్మిషన్ తీసుకొని లేట్ వస్తామంటే వాళ్ళు ఓకే అనేసరికి మాకు రెండు మేనేజ్ అయిపోయేది, స్ట్రెస్ ఉండేది కాదు. సో స్కూల్ సపోర్ట్ ఇద్దరికి ఉంది, కాలేజ్ కూడా ఇప్పుడు అమ్మకు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు +1 +2 అంటే కొంచెం ప్రెషర్ ఉంటది కదా, సిలబస్ ఎక్కువ ఉంటది, సో కొత్త సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎట్లా? సో బేసిక్లీ లాస్ట్ ఇయర్ నేను ఇప్పుడు MEC లో ఉన్నా అండ్ ఐఎమ్ ఇన్ సెకండ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ లో ఐ వాస్ ద టాపర్, 98.2% వచ్చింది. బట్ వెన్ ఐ ఫస్ట్ షిఫ్టెడ్, ఓకే సో బేసిక్లీ మేలో ఐ షిఫ్టెడ్ అండ్ May, June, July, August I had my international competition. So June, July, August lo the entire 3 months I went for 3 weeks of college. So no one even knew me, teachers also didn't know me. So first 3 months lo even if I went to college they would not recognize me. So they just used to be like okay ma raatledu, but then slowly what happened was that they got to know I got selected and then they were like okay she's actually trying, it's not just time pass ki raatledu. So after the competition they realized and they're like ima chadutundi rendu chestundi so we need to support her. And I can tell that there's a lot of difference when you first come to 11th and 12th. ఎందుకంటే కొత్త సబ్జెక్ట్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్ట్రెస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, లైక్ కరెక్ట్ అప్పుడే లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాలేజ్ అంత ఉంటుంది. బట్ ఆనెస్ట్లీ సపోర్ట్ ఉంది, సో ఐ బిన్ గుడ్ విత్ ఇట్. ఇంకా మమ్మీ ఇంకా డాడీ, సో చిన్నప్పుడు ఐ స్టార్టెడ్ వెన్ ఐ వాస్ 6 years old. సో ఫస్ట్ గ్రేడ్ నాకు ఫస్ట్ గ్రేడ్ టు 10th grade నాకు రోజు లైక్ పొద్దున్న లేవాలి, చదవాలి, స్కేటింగ్, స్కూల్, మళ్ళీ ఇంటికి వచ్చి. So it's kind of a routine right now. It's not something that I need to adapt to. It's just something which I'm already having. ఇంకా అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు నార్మల్ గా మీరు ఇంకా ఆర్కిటెక్చర్ లో ఉన్నారు, సో కంప్లీట్ చేసిన తర్వాత కెరీర్ అందులోనే తీసుకోవాలనా లేదంటే మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్పోర్ట్స్ సైడ్ రావాలనా? లేదు, రెండు మళ్ళీ కెరియర్లో కూడా రెండు. సో ఆర్కిటెక్చర్ డే టైంలో చేసుకొని ఈవినింగ్స్ అయ్యేసరికి కోచింగ్, బికాజ్ ఈవినింగ్ టైంలో యూజువల్గా పిల్లలకి కూడా స్కూల్ నుంచి ఫ్రీ అయిపోతాయి. సో ఈవినింగ్ టైంలో ఒక చిన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని అక్కడ వాళ్ళకి, సో నాకు రెండు వదిలేయాలని లేదు, రెండు ఇష్టమే. సో రెండింటిని. సో మీదేంటి +2 తర్వాత ఏం చేద్దామని? I'm hoping to get, okay so నేను law side లో వెళ్తున్నాను. So I'm hoping to get into any of the NLUs. I'm working for it. కానీ so after that what happens is that ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే అనూప్ సరే ఉన్నాడు. సో హీస్ లైక్ నువ్వు హైదరాబాద్ లో ఉంటే నేను చూసుకుంటా, విల్ మేక్ షూర్ దట్ యూ ప్రాక్టీస్ ఎవ్రీ డే. హీస్ లైక్ ఐ కాల్ యూ అప్ ఆన్ ద వీకెండ్స్, నువ్వు నాకు నీ వాట్ ఎవర్ యూ ప్రాక్టీస్ జస్ట్ షో ఇట్ టు మీ అండ్ ఐ క్లారిఫై. అండ్ వేరే ఇన్స్టిట్యూట్ అంటే ఒకటి బెంగళూరులో ఉంది, అక్కడనే ఉంది అక్కడ. సో ఐ కెన్ వర్క్ దట్ అవుట్. అండ్ మేజర్ మైట్ లైక్ మమ్మీ వాళ్ళు అయితే హైదరాబాద్ ఇంకా బెంగళూరు అని అన్నారు, ఎందుకంటే మా పెద్దమ్మ కూడా బెంగళూరులో ఉంటుంది. సో ఇట్స్ లైక్ కొంచెం సేఫ్టీ వైస్ అని. సో బేసిక్లీ ఆఫ్టర్ దట్ రైట్ నౌ ఆల్సో ఇన్ మై రింక్. సో అనూప్ సార్ వెన్ హీస్ కోచింగ్ ఆల్సో సమ్టైమ్స్ వెన్ ద స్మాల్ లైక్ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అడుగుతారు అక్క ఇది చూడవా. సో I help them out and it's actually a very good feeling because వాళ్ళకి ఒక చిన్న జంప్ వస్తే ఎంత హ్యాపీ అవుతారో, that's a different kind of happiness. So అది I want to increase that kind of happiness and also the awareness. So there's this one coach in AP, ఆయన ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాడు స్కేటింగ్ కి. సో విత్ దట్ I've come to the realization that you don't need to be in that place just to teach. You can teach online lo and you can make sure that the awareness is growing even without like roaming too much.
సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐమ్ లుకింగ్ ఇంటూ. సో మిమ్మల్ని చిన్న ఏజ్ నుంచి నార్మల్గా మీ మదర్ ఫాదర్ ఎంకరేజ్ చేసినా కానీ ఎక్కువ టైం ఎవరు ఉంటుండే మీకు ట్రైనింగ్కి రావడం కానివ్వండి, ప్రతి దాంట్లో స్పోర్ట్స్ విషయంలో బాగా ఎంకరేజ్ చేసేవారు మమ్మీ డాడీ? ఇద్దరు చేస్తుండే, ఇద్దరు సపోర్ట్ డిఫరెంట్ టైప్లో ఉండే. కానీ లైక్ రింక్కి రావడం చూసుకోవడం మార్నింగ్ ఈవినింగ్ అదైతే మమ్మీనే ఎక్కువ ఉండే. డాడీ ఇంట్లో సపోర్ట్ చేయడం, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి రావాలి. సో స్టడీస్ లో ఇచ్చేవాడు, మమ్మీ స్పోర్ట్స్ లో. సో ఇద్దరిది మమ్మీని పిలిచేద్దామా, చాలా విషయాలు తెలుసుకుందాం వీళ్ళ గురించి. నమస్తే మ్యామ్. నమస్తే. చెప్పండి, ఇద్దరు పిల్లలు చాలా ప్రౌడ్గా ఉంది కదా. యాక్చువల్లీ ఇద్దరు నార్మల్గా నేను అదే ఇందాక మనం అనుకున్నట్టు ఇంటికి ఒకరు ఉంటారు, ఒక నేషనల్ ప్లేయర్ లేదంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్. మీకు ఇద్దరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఇంట్లో. యాక్చువల్లీ ఐ షుడ్ థ్యాంక్ మై అకాడమీ అండి, మా కోచింగ్ అకాడమీ, యమా స్కేటింగ్ అకాడమీ. ఎందుకంటే వాళ్ళు మా పిల్లల్ని స్టేజ్కి తెచ్చారు. చెప్పాలంటే నేను తీసుకెళ్ళాను, మెయిన్ కోచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మామూలుగా అయితే నేను వదిలేసేదాన్ని. చాలా ఇంట్రెస్ట్ తెప్పించారండి స్పోర్ట్ మీద వాళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం స్కేటింగ్ లో ఉన్నారు. వాళ్ళు మా ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ చెప్పేవాళ్ళు వీరేష్ సార్ అని. మేము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అంటే 2012 తర్వాత పెద్ద అబ్బాయి తీసుకున్నారు అమర్ సార్ అని. తర్వాత అనూప్ సార్ జాయిన్ అయ్యారు. అంటే అనూప్ సార్ కాంపిటీషన్స్ కి వెళ్ళేవారు. దాని తర్వాత ఇప్పుడు అనూప్ సార్ క్లాసెస్. దానికి ముందు తెలుసా మేడం మీకు స్కేటింగ్ గురించి ఏమైనా తెలుసా? మామూలు స్కేటింగ్ అని తెలుసు అండి. దాంట్లో ఇట్లా ఆర్టిస్టిక్ ఉంటది, స్పీడ్ ఉంటది, ఏం తెలియదు. ఏదో స్కేటింగ్ వాళ్ళు స్కేట్స్ మీద వెళ్తారు. అదే తను చెప్పిన సమ్మర్ క్యాంప్ అని పంపించారు. జీరో నాలెడ్జ్, ఐ కెన్ సే జీరో నాలెడ్జ్. కానీ ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఎట్లా వస్తుందంటే నేను ఇప్పుడు కూడా ఇక్కడ జడ్జింగ్ స్టేట్ డిస్ట్రిక్ట్ చేస్తున్నా. ఎందుకంటే అది కూడా సార్ వాళ్ళ పేరెంట్స్ కి నేర్పిస్తారు అక్కడ. అన్ని స్పోర్ట్స్ ఎలా ఉంటుందంటే అసలు పేరెంట్స్ ని అలౌ చేయరు. మా సార్ వాళ్ళు ఏం చెప్తారంటే లైక్ పేరెంట్స్ కి తెలిస్తే స్టూడెంట్స్ కి చెప్పగలుగుతారు, నాలెడ్జ్ మీకు ఉండాలి అంటారు. సో అది లైక్ ఇట్ ఈస్ కంఫర్ట్. మాకు కూడా ఈమె ఏం చేస్తుందో తెలుస్తుంది కదా, తెలియదు లేకపోతే ఏదో ట్రైనింగ్ పంపించామా వచ్చామా అన్నట్టే ఉంటది. సో అది నాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ చెప్పాలంటే. అదే నాకు మా పిల్లలకి నేను చెప్పుకోవడము, సార్ లేనప్పుడు చెప్పుకోవడము. సార్ లేరనే ఇష్యూ ఉండదు, ఎప్పుడు ఉంటారు సార్ వాళ్ళు. సో నాకు లైక్ ప్లస్ పాయింట్ అదే అండి. ఇంకా ఖ్యాతి అయితే చెప్పేసింది కదా, లైక్ షీ వాజ్ 8 years old. ఈమెయితే 5 years అంటే 6 years మెయిన్ స్టార్ట్ చేసింది. సో నేనైతే ఒకటి చెప్తున్నానండి, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళిద్దరికి ఒక ఐడెంటిటీ వచ్చింది. ఎట్లా అంటే రిలేటివ్స్లో అయితే మీ పిల్లలు స్కేటర్స్, స్టడీస్ కూడా చేస్తున్నారు, చాలా అండి, ఇంకేం కావాలి నాకు, అంతే కదా. బికాస్ తర్వాత ఫర్దర్ వాళ్ళు ఎలా కంటిన్యూ చేస్తారో నాకు తెలియదు. నా పార్ట్ ఆఫ్ యాజ్ అ పేరెంట్ నేను చేయాల్సింది చేస్తున్నాను. సో ఇప్పుడు ఇద్దరు చెప్తున్నారు ఇటు స్టడీస్ ఇంపార్టెంట్ మాకు స్పోర్ట్స్ అని. సో ఈ బ్యాలెన్సింగ్ చాలా హ్యాపీనెస్. స్టడీస్ అయితే ఐ షుడ్ సే మై హస్బెండ్ అండి, శ్రీధరి అండి. ఎందుకంటే నేను స్టడీస్ ఎక్కువ చూడను, ఎందుకంటే అయినది స్టడీస్. ఎందుకంటే వీళ్ళని 4 o'clock లేపేవాళ్ళండి. 5 years 6 years అప్పుడు 4 o'clock 6 o'clock అట్లా వెళ్ళేవాళ్ళు స్కేటింగ్ కి. 4 o'clock లేపి వీళ్ళు పడుకుంటారని ఆయన కూడా లేచి ఇలా కూర్చొని చూసేవాళ్ళు అనమాట. ఆయనకు నిద్ర వస్తున్నా, నేను పడుకునేదాన్ని మార్నింగ్, స్కేటింగ్ కి లేచి తీసుకెళ్లేదాన్ని వాటర్ బాటిల్స్ అని. సో ఈవెన్ చదువు చెప్పడం కూడా ఆయనదే అండి, ఎవ్రీథింగ్ ఆయన క్రెడిట్. స్టడీస్ విషయంలో స్కేటింగ్ ఐ విల్ టేక్ ద క్రెడిట్. అయితే బట్ మార్నింగ్స్ ఆయన తీసుకెళ్తారండి, మార్నింగ్స్ ఆయన తీసుకెళ్తారు, నేను మళ్ళీ బాక్స్ కట్టాలి, స్కూల్కి వెళ్తాను కదా. ఈవినింగ్స్ నేను తీసుకెళ్తాను. ఇప్పుడు అది టఫ్ అవుతుంది ఆయనకు కూడా. అంటే ఇన్ని రోజులు ఓకే వీఆర్ కొంచెం యంగ్, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక మాకు కూడా ఏజ్ సపోర్ట్ చేయాలి కదా. సో కొంచెం తగ్గిస్తున్నాము. షీఈస్ గోయింగ్ బై హర్ అంటే ఓన్ గా వెళ్తుంది. నేను వెళ్ళి రానా అంటే వెళ్తుంది. ఈమెయితే బెంగళూరులో ఒక్కటే వెళ్ళిపోతుంది. సో కొంచెం ఓకే, ఐఎమ్ హ్యాపీ. మీరు వర్కింగ్ కదా? ఆమె ఆర్కిటెక్ట్ అండి. వీ హ్యావ్ ఓన్ కన్సల్టెన్సీ జూబ్లీ హిల్స్ లో. హస్బెండ్ కూడా ఆర్కిటెక్టే. ఓకే. సో అంటే మీ బ్యాలెన్సింగ్ మ్యామ్, నార్మల్ గా మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇటు వర్క్ చూసుకుంటాం, ఇంట్లో వర్క్ చూసుకుంటాం, మళ్ళీ ఇది ఎక్స్ట్రా కదా. సో ఇదేలా మీరు బ్యాలెన్స్ చేసేవాళ్ళు? యాక్చువల్లీ నేను ఒట్టే ఆర్కిటెక్టే కాదు, కాలేజ్లో టీచింగ్ కూడా చెప్తాను, 2 days విజిటింగ్ అనమాట ఆర్కిటెక్చర్ కాలేజ్లో. అది నేను చేస్తున్నా అంటే మా అత్తయ్య గారు సపోర్ట్ చేశారు, మా మమ్మీ మా డాడీ సపోర్ట్ చేశారు. చిన్నగా ఉన్నప్పుడు నాకు పాప పుట్టినప్పుడు ఐ వాజ్ ఇన్ ఫైనల్ ఇయర్ బిఆర్క్, ఈమె పుట్టినప్పుడు. సో వాళ్ళే మొత్తం చూసుకున్నారు, మా మావయ్య గారు మా అత్తయ్య గారు. సో ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా అండి. తర్వాత మా హస్బెండ్ కొంచెం టైం అయ్యాక ఆయన, ఇప్పుడు కూడా నేను ఆఫీస్ వెళ్తాను, అది నా ఆఫీస్ కాబట్టి 10:30కి అలా వెళ్తాను. బై 4 నేను ఇంటికి వచ్చేస్తాను. 4 నుంచి ఇంకా వీళ్ళతోనే మళ్ళీ ట్రైనింగ్ తీసుకెళ్ళి సాయంత్రాలు అది ఎక్కడున్న 4 కల్లా నేను ఐ షుడ్ బి విత్ మై కిడ్స్. ఈవెన్ చిన్నగా ఉన్నప్పుడు కూడా, డేస్ బేబీస్ ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు కేర్ టేకర్ ని పెట్టలేదు. ఆ టైమింగ్ ఎట్లా అంటే
ఒక 18 months గ్యాప్ తీసుకున్నా మొత్తం, అంటే జాబ్ కి 18 months. ఈమె గురించి ఈమె అప్పుడు మమ్మీ అత్తయ్య గారు అందరు చూసుకున్నారు అనుకోండి. ఈ ఏజ్ కి వచ్చేసరికి వాళ్ళు కూడా కొంచెం ఏజ్ ఇంకా అదేం ప్రాబ్లం అవ్వలేదు, ఇంకా సెటిల్డ్ పెద్దగా అయిపోయారు, నాకేం ఇష్యూ లేదు. అంటే మ్యామ్ ఇప్పుడు అంటే ఓకే మ్యామ్, చిన్నగా ఉన్నప్పుడు ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి, ఇద్దరు పిల్లల్ని లేపడం, వాళ్ళని ట్రైనింగ్ తీసుకెళ్లడం, మళ్ళీ స్కూల్ కి పంపడం, అది మా సార్ భయం. మా సార్ భయం, నా భయం కాదు. అమర్ సార్ అని అంటే యాక్చువల్లీ అలా ఉండాలండి కోచ్ అంటే, అంటే టైంకి రావాలి అని చెప్పడము, అది డిసిప్లిన్ ఇంకా వీళ్ళలో వచ్చేసింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి వస్తే కంటిన్యూ అవుతుంది. అంటే కోచ్ వాళ్ళు చెప్పేది మీరు పొద్దున్న రావాలి, మీరు చెయ్యాలి, మీరు ఎంత ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంత వస్తుంది, అది చాలా చెప్పారండి వాళ్ళు. నేను ఎంత చెప్పినా, మనం పేరెంట్ ఎంత చెప్పినా వీళ్ళు లైట్ అంతే. ఇప్పుడు ఎవరైనా ప్రాపర్ ఒక మెంటర్ ఉండాలి వాళ్ళకి, సో ఆ మెంటర్ వాళ్ళ కోచెస్ నేను చెప్పాలి. ఈమెకి అమర్ సార్ ఫస్ట్ సార్ అంటే ముందు ఫస్ట్ ఈమె ఉండింది, ఈమె ఆర్టిస్టిక్ అన్నాను కదా, అనూప్ సార్ దగ్గర వెళ్తుంది. ఈమె మొత్తం ఎలా అంటే అసలు ఇంకా పక్క నుండి చెయ్యి పట్టుకొని చేయిస్తారండి, అలా ఎవరు చేయించారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి కోచ్ దొరకడం ఇంపార్టెంట్, అట్లాంటి కోచ్ దొరికితేనే మనం ఒక పాత్రలో వెళ్ళగలుగుతామేమో. అండ్ హీ విల్ మేక్ షూర్ అని టార్గెట్ పెట్టుకుంటారనమాట ఇద్దరు సార్స్. మా స్టూడెంట్ ఈసారికి ఈ నేషనల్స్ కి ఇది చెయ్యాలని టార్గెట్ పెడితే అక్కడికి వర్క్ చేస్తారు. అది చాలా తక్కువ నాకు అనిపిస్తుంది. మేబీ ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్, అంతే. మ్యామ్ ఇప్పుడు ఉమెన్ గా చెప్పండి, మదర్ గా మీ వర్క్ చూసుకుంటారు, ఈ పిల్లల్ని చూసుకుంటారు, ఆడపిల్లల్ని చూసుకుంటారు, ఎలాంటి సొసైటీ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, అంటే అప్రోచ్ ఎలా ఉండేది? అంటే మనం ఫంక్షన్స్ కి వెళ్ళడానికి కుదరదు, చాలా అండి ఫంక్షన్స్ కుదరదు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఫంక్షన్స్ అది ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ కంపల్సరీ అటెండ్ ద ఫంక్షన్. ఎందుకంటే మనం అసలు చుట్టాలనే మిస్ అవుతున్నామండి, రిలేటివ్స్ ని. మీరు మా చుట్టాలని ఎవరినైనా రిలేటివ్స్ ని అడగండి, ఐ విల్ అటెండ్. ఏ టైం లాస్ట్ మూమెంట్ అయినా, పొద్దున కుదరలేదు సాయంత్రం వెళ్ళి మొహం చూపిస్తాను. సో వాళ్ళు చెప్తారు, ఇన్ కేస్ నేను అవుట్ ఆఫ్ స్టేట్స్ అది వెళ్తుంటాను వీళ్ళతో కాంపిటీషన్, మై హస్బెండ్ విల్ గో, సో వీ విల్ నాట్ మిస్. కానీ ఇంట్లోకి వెళ్ళడం అన్నది కష్టం. ఫంక్షన్స్ వీ విల్ అటెండ్, చాలా కష్టం అండి. నేను ఎవరి ఇంట్లో వెళ్ళి స్టే చేసింది లేదు, రిలేటివ్స్ వీళ్ళు కూడా చెప్పాలంటే టైమే ఉండదు చిన్నప్పటి నుంచి. వాళ్ళు పాపం వద్దామన్నా సండే అంటే సండే కూడా మేము ఇంట్లో ఉంటాము. సో అందుకనే నేను ఫంక్షన్స్ మస్ట్ వెళ్తాను. చాలా తక్కువ రిలేటివ్స్ రావడము, మేము వెళ్ళడము. మూవీస్ వన్స్ ఇన్ ఎ వైల్, అది కూడా హిట్ మూవీ ఉంటే వెళ్తాము. హోటల్స్ అవి కూడా చాలా తక్కువ వెళ్తాము. ఎట్లా అంటే మాకు అసలు టైం దొరకదండి. టైం ఉంటే ఓకే వెళ్ళొచ్చు, అరే ఇది చేద్దాము ఇది చేద్దాము, ఇద్దరు టైర్డ్ అయిపోతారు. సో నైట్ నేను 10 కల్లా పడుకోండి అని చాలా ఫోర్స్ చేస్తాను. 10 కాదు అసలు, ఇప్పుడైతే 9కే పడుకుంటున్నాం. అంటే ఇప్పుడు మార్నింగ్ 4కి లేసి చదువుతుంది అనమాట, అదన్నీ ఇప్పుడు హెల్ప్ అవుతుంది. సో లైక్ కూల్, నాట్ అన్ ఇష్యూ. అంటే హెల్త్ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్, అంటే నార్మల్ గా ఫిజికల్ థింగ్ కదా, వీళ్ళు వార్మప్ చేసేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఏం లేదు ఇప్పటి వరకు ప్రస్తుతానికి టచ్ ఏం లేదండి. ఫుడ్ అయితే నేను అన్ని ఇస్తానండి, ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఇవ్వను. కాంపిటీషన్స్ ముందు అయితే అసలు ఇవ్వను, 3 months బిఫోర్. కూల్ డ్రింక్స్ అయితే అసలు తాగరు వీళ్ళు. ఐస్ క్రీమ్ ఓకే, దే వాంట్ టు ఈట్, చాక్లెట్స్ దే వాంట్ టు ఈట్, బట్ బిఫోర్ నేషనల్స్ ఏదైనా ఉంటే 3 months బిఫోర్ నుంచి అన్ని కట్ డౌన్. నార్మల్ గా స్కేటింగ్ చూస్తాం మనం, చాలా అందరూ వెయిట్ ఎలా ఉంటారంటే సన్నగా ఉంటారు అందరూ. అంటే మాకు ఫిట్నెస్ ఉంటుందండి. బిఫోర్ స్కేటింగ్ మాకు దే విల్ మేక్ షూర్ 40-45 minutes మేము చెయ్యాలి. ఎందుకంటే నార్మల్ గా వేరే స్పోర్ట్స్ పర్సన్ చూస్తాము, వాళ్ళు కొంచెం అటు ఇటు వెయిట్ అందరు ఒకలాగా ఉండరు పర్సనాలిటీస్, కానీ స్కేటింగ్ చూస్తే అందరు ఒకలాగే ఉంటారు చాలా వరకు. ఎందుకు అంటే అది లైక్ ఆర్టిస్టిక్ అంటే ఏంటంటే జంప్స్, స్పిన్స్ అండి. జంప్స్ అంటే ఇలా 3 rounds చేయడం, 2 rounds చేయడం అట్లా. స్పిన్స్ అంటే లైక్ ఇట్ ఈస్ లైక్ చాలా డిఫికల్ట్. సో దానికి బాడీ వెయిట్ ఉంటే కష్టం. అదే దానికోసం ఎలా మెయింటైన్ చేస్తారు? ఫుడ్ అన్ని పెడతానండి, వాట్ ఎవర్ ద వాంట్ ఈట్ ఇచ్చేస్తాను, ఏం టెన్షన్ లేదు. కానీ మనకి దానికి ముందు ఫిట్నెస్ వర్కౌట్ ఉండాలి. ఇప్పుడు కూడా స్కేటింగ్ ఒక్కొక్కసారి కరోనా టైంలో మాకు స్కేటింగ్ అసలు లేదు. సో నేనేం చేశానంటే వీళ్ళిద్దరిని ఫిట్నెస్ చేయించాను. తర్వాత రింక్ లేదు కాబట్టి టెర్రస్ మీద తీసుకెళ్లి స్కేట్స్ చేసి ఏదో ఒకటి చెయ్యండి, అట్లా ఏదో ఒక టైం పాస్ టచ్ ఉండాలి అని అలా చేశాను. ఫిట్నెస్ అయితే ఉండాలి, ఏ స్పోర్ట్ అయినా, స్కేటింగ్ స్పోర్ట్ అయినా. ఎందుకంటే అది కూడా సస్టైన్ అవ్వాలి, కంటిన్యూగా సస్టైన్ చేయాలి. నాకు ఈ మధ్య భయం వేసింది వెన్ షీ షిఫ్టెడ్ టు బెంగళూరు, అరే ఫుడ్ అన్ని. బట్ ఆమె చాలా సీరియస్ గా ఫిట్నెస్ చేస్తుంది. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే కాలేజ్ లో వెళ్తే ఫ్రెండ్స్ తో క్యారీ అని అయిపోతారు, చెయ్యరు. బట్
ఆమెకి అంటే చెప్తున్నాను కానీ 7-8 ఇయర్స్ నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినందుకు వాళ్ళకి అది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. చేయకపోతే ఆమెకి లైక్ హెవీనెస్ అనిపిస్తుంది. ఒక 2 days చేయకపోతే నాకు ఎట్లనో అనిపిస్తుంది అని షీ విల్ డూ ఫిట్నెస్ అట్లా. సో అన్ని నాకు బెనిఫిట్ అయింది అన్ని. మ్యామ్ ఇప్పుడు నేషనల్స్ కి తీసుకెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీకు అంతకుముందు స్పోర్ట్స్ టచ్ ఏం లేదు అసలు? నేషనల్స్ కి వెళ్ళడం కానివ్వండి, ఇంటర్నేషనల్ కి వెళ్ళడం, వీళ్ళు డిస్ట్రిక్ట్ చేసిన స్టేట్ చేసిన వాళ్ళు అక్కడ వెళ్ళంగానే నాకు హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అరే చేయాలి, పడద్దు, మా దాంట్లో పడుతుంటారు అనమాట, పడద్దు ఇట్లా చాలా టెన్షన్ అవుతుంటది. ఎప్పుడు అవుతుందండి నేషనల్స్, డిస్ట్రిక్ట్స్, ఇంటర్నేషనల్, స్టేట్ ఏది ఉన్నా టెన్షన్ ఉంటుంది. అండ్ నేషనల్స్ టైంలో అయితే నేను ఇంకా ఎలా ఉంటానంటే దేవుడికి మొక్కుంటుట ఎక్కడ పడకుండా మంచిగా చేసి రావాలి, ఏం కావద్దు. అది ఇంకా యాజ్ ఎ పేరెంట్ నాకు కన్సర్న్ ఉంటుంది కదా. సో నేషనల్స్ చాలా టఫ్ ఉంటుందండి మనకి. స్టేట్ డిస్ట్రిక్ట్ అంటే కొంచెం మన వాళ్ళు ఉంటారు అండ్ నాకు అటు ఇటుగా చేసుకోవచ్చు మనం, అంటే వస్తారు చాలా మంది ఉంటారు బట్ వీళ్ళు సీనియర్స్ కాబట్టి నాకు ఓకే చేసేస్తారని కాన్ఫిడెన్స్. నేషనల్స్ అన్ని స్టేట్స్ వస్తాయి కదా, అవునవునవును, అక్కడ కొంచెం టఫ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎక్కడ ఆడారు మేడం? నేను సౌత్ కొరియా నామ్వాన్, ఇంకా చెల్లి ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్ ఆస్ట్రేలియా. ఈమె ఓషియానియా వెళ్ళింది, ఈమె ఏషియన్ ఛాంపియన్షిప్ వెళ్ళింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా ప్లాన్ చేస్తున్నా అన్ని. ఈమెకి ఇయర్ అంటే యాక్చువల్లీ 1 వరల్డ్స్ ఉంది బట్ నేను కొంచెము ఎలిమెంట్ చేంజ్ చేశాను అనమాట. మాకు వేరే ఎలిమెంట్స్ ఉంటాయి, వేరే ఎలిమెంట్కి వచ్చాను, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయించి తీసుకెళ్దాము అని ఆపాను. ఇంకా డిసెంబర్లోనే ఎగ్జామ్ ఉంది క్లాట్, సో టఫ్ అవుతుంది అని. నేషనల్స్ అన్ని మళ్ళీ వెళ్ళిపోతారు. మ్యామ్ ఇప్పుడు నార్మల్గా మీరు నేషనల్స్కి వెళ్ళినప్పుడు, నేషనల్స్ కానీ కాదు ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు ఏదైనా చేంజ్ చూసారా? మన ఇండియాలో స్కేటింగ్ ఉన్న ఇంపార్టెన్స్, అక్కడ వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎలా చెప్తారు మీరు? యాక్చువల్లీ అవుట్ ఆఫ్ కంట్రీ నేను వెళ్ళింది అయితే ఆస్ట్రేలియా, మా హస్బెండ్ తీసుకెళ్లారు వేరేవన్నీ. ఇక్కడ మాత్రం అక్కడ చాలా మంది అండి క్రేజ్ అండి స్కేటింగ్ అంటే, ఆర్టిస్టిక్ అంటే, అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ ఫెమినైన్ అనమాట. ఆడవాళ్ళకి చాలా సూట్ అయ్యే స్పోర్ట్. అసలు ఎంత మంది ఉన్నారంటే, అండ్ అక్కడ మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది వెళ్తే, ఇంటర్నేషనల్ వెళ్తే. ఆ ప్లాట్ఫామ్ కూడా మనం ఇక్కడ మామూలుగా బయట చేస్తాం రింక్, వాళ్ళది ఇండోర్ ఉంటుంది అండ్ వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది అండ్ చాలా నేర్చుకుంటామండి. మనము ఇక్కడ ఉంటే ఇండియానే చూస్తాం, బయట వెళ్తే వేరే కంట్రీస్. అండ్ అక్కడ క్రేజీ ఎక్కువ ఉందండి ఆర్టిస్టిక్ స్కేటింగ్. అండ్ ఐఎమ్ హ్యాపీ ఇప్పుడు ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఇక్కడ కూడా బాగా క్రేజ్ వచ్చింది. వెన్ దే స్టార్టెడ్ చాలా తక్కువ ఉండింది, స్కూల్స్ లో కూడా ఎక్కువ లేదు అసలు ట్రైనింగ్స్ అనేవి. మన నార్మల్ గా అందరికీ తెలుస్తుంది ఆర్టిస్టిక్ స్కేటింగ్ అంటే, తెలియకపోయినా మేము చెప్తున్నాం అనుకోండి. బట్ నేనేంటంటే ఐ మేక్ షూర్ స్కేటింగ్ అంటే వెంటనే చెప్తాను, మీ పిల్లలు స్కేటింగ్ అంటే ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఐ మేక్ షూర్ అంటే అది మేమే చెప్తే తెలుస్తుంది. అదేంటి అంటే ఇట్స్ లైక్ జంప్స్ అండ్ స్పిన్స్ అలా ఉంటుంది, స్పీడ్ లా కాదు అని. సో మేము చెప్తే చేసిన వాళ్ళు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. సో ఇంటర్నేషనల్ ఇస్ డిఫరెంట్ అండి, మనతో ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ అండ్ పిల్లలు నేర్చుకుంటారు. అండ్ అది వాళ్ళకి మన ఇండియా వేరు వేరు అని నేను అన్నను, అన్ని ఒకటే అనుకోండి. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళంతా దాంట్లోనే ఉంటారు, ఇప్పుడు స్కేటింగ్ లోనే ఉంటారు అనుకోండి. ఇప్పుడు మనం క్రికెట్ లో ఉంటుంది అలా అనుకోండి. సేమ్ వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ స్ట్రీట్ విల్ హ్యావ్ ఎ రింక్. అంటే నేను ఇన్నది చాలా మంది చెప్పారు ఆర్టిస్టిక్ స్కేటింగ్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ చాలా క్రేజ్ ఉంది అని. సో ఫ్యూచర్ లో వీళ్ళు ఒకవేళ బయట వెళ్ళినా అక్కడ కూడా కోచింగ్ ఇవ్వాలి అని నేను నాకేంటంటే వీళ్ళకంటే నాకు స్కేటింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోయిందండి. అది ప్రాక్టీస్ చేసారా? అది ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే అంటే అలా అయిపోయింది, చూసి 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 లైక్ ఇష్టం అనేది వచ్చేసింది. సో నేను అదే చెప్తాను, నాన్న మీరు కాంపిటీషన్ వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు ఆర్టిస్టిక్ స్కేటింగ్ అనేది అవేర్నెస్ తేండి, అందరికి చెప్పాలి ఇది మనం చేసాము, దాని ఇంపార్టెన్స్, అది ఎంత కష్టమో చెప్తే పీపుల్ విల్ నో. అదే వీళ్ళకి నేను ఎప్పుడు అదే చెప్తాను. అండ్ ఆపద్దు, మీరు ఒకవేళ కాంపిటీషన్ వద్దు అనుకుంటే కినక యూ షుడ్ ట్రైనింగ్ అయితే ఉండాలి. విద్య అండి ఇది, ఇట్ ఈస్ ఎ విద్య. చదువు ఏదైతే ఎలానో మనం మనకు వచ్చిన విద్యని వి షుడ్ స్ప్రెడ్ ఇట్. ఇది వీళ్ళకి వచ్చిన విద్యని చెప్పమంటున్నాను అంతే, లేదు. సో ఆల్రెడీ తను స్టార్ట్ చేసేసింది ఇంకా టీచింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నేను కొంచెం అక్కడ వెళ్ళినప్పుడు భయపడ్డాను, అరే స్కేటింగ్ స్కేటింగ్ ఎలా అని. బట్ అక్కడ టీచర్స్ ఉంది అంటే నేను వెళ్ళి చూసాను రింక్, బెంగళూరులో పిల్లలు పెద్ద రింక్ అండి, చిన్న చిన్న పిల్లలు అసలు
లైక్ దే ఆర్ కాలింగ్ హర్ మేడం. మీకు బాగుంటది ఎందుకంటే మీరు ఆల్రెడీ వీళ్ళకి కోచ్ చేసేటప్పుడు చూసారు నేర్పించేటప్పుడు, ఇప్పుడు మీ కూతురు నేర్పిస్తుంది. వాళ్ళు వేసుకొని స్కేట్స్ వేసుకొని చూపిస్తాను, నేను స్కేట్స్ వేసుకోలేను. బట్ హ్యాపీగా అనిపించింది. ఈమెకు కూడా అదే చెప్తున్నాను, నువ్వు కంప్లీట్ చేసుకో లేకపోతే కోచింగ్ ఇవ్వు, బట్ డోంట్ స్టాప్. బికాస్ నేను 12 years ఇప్పుడు ఎంత టైమ్ ఎనర్జీ అన్ని పెట్టానండి, తెలుస్తుంది. ఎందుకంటే సో నేను కష్టపడింది మీరు స్టాప్ చేయొద్దు నాన్న, యూ కంటిన్యూ ఇన్ ఎనీవే. ఓన్లీ కాంపిటీషన్ కాదు, స్పోర్ట్ ని స్ప్రెడ్ చేయండి అంతే. మ్యామ్ ఓవరాల్ గా ఇప్పుడు స్పోర్ట్స్ వల్ల మనం కాంపిటీషన్ బెనిఫిట్స్ ఏం చెప్తారు? ఇప్పుడు పేరెంట్స్ కి నార్మల్ గా ఇంకా కాంపిటీషన్ ఇప్పుడు పెరిగింది అవేర్నెస్, పిల్లలు స్పోర్ట్స్ కావాలి, కానీ ఇంకో సైడ్ కూడా ఉన్నారు కాంపిటీషన్ ఎగ్జామ్స్, IITs అని, ఇంకా దాని మీద పరిగెట్టే పేరెంట్స్ ఇంకా ఉన్నారు మన చుట్టూ. అలాంటి వాళ్ళకి ఆ పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? పిల్లల కంటే పేరెంట్స్ ఏం చెప్తారు చేస్తారు ఫస్ట్ లో, కానీ పేరెంట్స్ కి ఏం చెప్తారు మీరు? పేరెంట్స్ కంటే నేను ఒక్కటే చెప్తానండి, మనము చెప్పే పట్టి ఉంటది. పేరెంట్స్ మనం బ్యాలెన్స్ చేయమని చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు సడన్ గా నేను 10th లో మీరు 2 బ్యాలెన్స్ చెయ్యండి అని స్పోర్ట్ లో వేస్తే అవ్వదండి, అదైతే నోబడీ కెన్ డూ ఇట్. సో ఒకవేళ చిన్నప్పటి నుంచి చేస్తే దే కెన్ బ్యాలెన్స్. ఇప్పుడు నేనే మా పిల్లల ఎగ్జాంపుల్, ఇద్దరు బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇద్దరికి ఎవ్రీ టైం 95 అబౌవ్ వస్తుంది పర్సెంటేజ్. ఇంకా అనుకుంటారు ఇప్పుడు స్పోర్ట్స్ లోకి వెళ్ళిందంటే మా అమ్మాయి చదవదు, మా అబ్బాయి ఇంకా చదవడు అని, అంటే అది మన మీద ఉంటుంది. అంటే నేనేం చేస్తాను, అప్పుడప్పుడు 4కి ఈ అలారం పెట్టుకున్నా, వీళ్ళు పెట్టుకున్నా నేను పెట్టుకుంటాను చదువుకోవాలని, అలారం బంద్ చేసి పడుకుంటారని, లేసి వచ్చి లే 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 అని లేసాక బుక్ పట్టుకున్నాక అప్పుడు వెళ్ళి నేను పడుకుంటాను. సో పేరెంట్స్ కూడా అండి నేను చెప్తున్నాను, అందుకే నేను అడుగుతున్నా, ఈక్వల్. మా అమ్మాయి చేయట్లేదు, చదవట్లేదు, స్పోర్ట్ చేస్తే అంటే మనమేం చేస్తున్నాం మళ్ళీ? మన బాధ్యత, నీకు స్పోర్ట్ కావాలంటే నువ్వు చదివించాలంటే మనకి రెస్పాన్సిబిలిటీస్, మనం కూడా రెండిట్లలో కష్టపడాలి కదా, చెయ్యాలి అంతే. అంటే దట్ ఈక్వల్ అండి, స్టడీస్ ఆర్ స్పోర్ట్స్ పేరెంట్స్ మీదనే ఉంటుంది, మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది అంటారు స్పోర్ట్ మానేస్తాము ఇంకా చదువుకోవాలి, నేను అన్నాను అనుకోండి ఒకప్పుడు మాకు బెంగళూరు పంపించేటప్పుడు, బట్ నా వల్ల కాలేదు. నేను చెప్పాను నాన్న నువ్వు మాత్రం మానద్దు, ఎందుకంటే అంటే నాకు భయం వేసింది అక్కడ వెళ్తే రింక్ ఉందా లేదా, కానీ అక్కడ బ్లెస్డ్, అక్కడ రింక్ ఉంది, వాళ్ళు కలిసి వచ్చింది. నేను ఇక్కడ నుంచి కంప్లీట్ చేసు లేకపోతే TS నుంచి కంప్లీట్ చెయ్యి, ఆఫ్టర్ 18 years ఏ స్టేట్ నుంచి అయినా చేయొచ్చు, అట్లా కూడా ఉంది ఆప్షన్. సో ఈమెకు అన్నాను ఇక్కడ నుంచి కంప్లీట్ చేయను, తర్వాత అక్కడ ఉండేసరికి నాకు ఇంకా ఈజీ అయింది, అంటే గాడ్ ఈస్ విత్ మీ. సో పిల్లలు, పేరెంట్స్, స్టడీస్, స్పోర్ట్ అది యూనిటీ అండి అంతే, అందరు కలిసి చేయాలి. మీకున్నాయి కంప్లైంట్స్ మమ్మీ మీద? నాకు చెప్పండి. ఇప్పుడు చాలా ఉంటాయి, అప్పుడైతే చాలా 12 years 14 years అవుతుంది దగ్గర కదా, సో ఈ కంప్లైంట్స్ అప్పుడు తిట్టుకున్నాం కానీ ఇప్పుడు హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్, పిల్లలు ఇప్పుడు కూడా తిట్టుకుంటారు కదా, సో అది వాళ్ళకి తర్వాత తెలుస్తుందేమో. యాక్చువల్లీ వీళ్ళు అంటే అనొద్దు మా పిల్లలు అని చెప్పిన మాట వినేవాళ్ళండి. ఈమెయితే చాలా వింటది, ఈమె కొంచెం చిన్నప్పుడు సతాయిచ్చేది, కానీ ఇప్పుడైతే ఈమె ఇంకా అడ్జస్ట్ అవుతుంది. మమ్మీ లేదు మమ్మీ ఐ డూ ఇట్, ఇది చేస్తా అది చేస్తా. కొద్ది రోజులు కంటిన్యూస్ అయింది, ఇప్పుడు మాత్రం మోర్ సిన్సియర్ అయిపోయింది, అన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో మీకు ఎలా ఉంటుంది మేడం రెస్పెక్ట్ కానివ్వండి, ఏదైనా స్పెషల్ గా పేరెంట్స్ వాళ్ళ స్కూల్స్ నుంచి? చాలా ఉంటుందండి. నేను ఆర్కిటెక్ట్ కదా, ఇప్పుడు నేను మాకు ఈవెంట్స్ అవుతాయి, IIA ఈవెంట్స్ అని, IIID ఈవెంట్స్ అని. సో నేను వెళ్తాను రెగ్యులర్ గా. వెళ్తే వాళ్ళు నన్ను అడగరు హౌ ఇస్ ఖ్యాతి, హౌ ఇస్ కాంతి, ఎక్కడ వెళ్తున్నారు, ఏ కాంపిటీషన్ వెళ్తున్నారు. సో అది ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నేను కష్టపడ్డదంతా పోతుంది, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. సో ఈవెన్ మా హస్బెండ్ ని కూడా మీ పిల్లలే కనిపిస్తున్నారు అంటే నేను కొంచెం పెడతాను ఫేస్బుక్ లో, మా హస్బెండ్ అంత పెట్టరు. సో నేను మీ పిల్లలే చూస్తున్నాను, మిమ్మల్ని చూడట్లేదు. సో ఐ విల్ బి ఫీలింగ్ హ్యాపీ. ఓకే, అది ఎందుకంటే అది అవసరం అండి యాజ్ అ పేరెంట్. మనం పడ్డ కష్టానికి కొంచెం ప్రతిఫలంగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో తను ఇప్పుడు నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఆడినప్పుడు ఎలాంటి రికగ్నిషన్ అనిపించింది మ్యామ్ గవర్నమెంట్ నుంచి? ఎలాంటిది ఏమైనా? యాక్చువల్లీ ఐడెంటిటీ వచ్చింది, బట్ గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ రాలేదండి. నేను ట్రై చేశాను, నేను ట్రై చేయలేదన్న TRS అప్పుడు ఉన్నప్పుడు ముందు ఈ వెళ్ళినప్పుడు అది ఉండే ట్రై చేశాను, పెట్టాను అన్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమైనా వస్తుందో అని తెలిసిన వాళ్ళని పట్టుకొని వెళ్ళాను. బికాస్ నేను పెట్టలేను అని నేను అంటలేదండి,
అలా ఎన్ని పెట్టుకుంటూ వెళ్తాను, ఖర్చు బాగా అవుతుంది కదా. అంతే కదండి. ఒక ఇంటర్నేషనల్ వెళ్తే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే అది వేరు. ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు, రేపు పొద్దున మాస్టర్స్కి వెళ్తారు. ఐ షుడ్ ప్లాన్ మై సెల్ఫ్. మా హస్బెండ్ నేను ప్లాన్ చేయాలి అన్నిటికీ. అవునా, మేము కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళము, కష్టపడి పైకి వస్తున్న వాళ్ళం. అవునా కదండి, ఏదో మాకు ఫుల్ ప్రాపర్టీస్ ఉన్నట్టు అట్లా ఏం కాదు. ఇప్పుడు మేము కష్టపడి తెచ్చుకుంది ఏదైనా మా హస్బెండ్ అని. సో నేను చాలా ట్రై చేశాను, రాలేదండి. నార్మల్ గా బయట ఒక మిత్ లాగా ఉంటది ఏంటంటే నేషనల్స్ కి ఆడిన వాళ్ళకి, ఇంటర్నేషనల్స్ వాళ్ళకి, మనదైతే లేదండి. స్పాన్సర్షిప్స్ వేరే స్టేట్స్ వస్తుంది, వేరే స్టేట్స్ వస్తుంది. వేరే స్టేట్స్ అంటే ఐ నాట్ మెన్షన్, బట్ వేరే స్టేట్స్ కి బాగా ఇస్తున్నారు. మీకు తెలుస్తుంది ఎందుకంటే కాంపిటీషన్ కి వెళ్తే వాళ్ళకి స్పాన్సర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఫండ్ ఉంటుంది, అందరికి ఇస్తున్నారు. ఓన్లీ మన స్టేట్ అంటే అక్కడ నేషనల్స్ మన స్టేట్ కి ఇంకా రాలేదు. నేను అది ఐ వాంట్, అది కూడా నేను చెప్తాను ఎవ్రీ టైం పిల్లలకి. ఎప్పుడైనా మీరు ఎవరైనా అడిగితే చెప్పండి నాన్న గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ లేదని, బికాస్ మాది అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా చాలా మంది పాపం అందరు పేరెంట్స్ పెడుతున్నారు కదా, వాళ్ళకి హెల్ప్ అవ్వాలి కదా. ఏమవుతుంది టాలెంట్ ఉండి ఇంత కష్టపడి వచ్చి లాస్ట్ మూమెంట్ లో మనీ లేదని ఆపేస్తారండి. అంతే కదా, అదేంటంటే మరి 100-200 వేలలో అయ్యేది కూడా కాదు కదా. మా స్పోర్ట్ కాదండి, మీరు స్పోర్ట్ తీసుకున్నా ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. లాక్స్ లోనే ఏ స్పోర్ట్ అంటేనే ఎక్స్పెన్సివ్ ఈ రోజులలో. అవునవును. సో గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఎంతో కొంత, లైక్ ఏదో మొత్తం ఇచ్చేయమని. అసోసియేషన్స్ కూడా ఉంటాయి కదా, స్పోర్ట్స్ అసోసియేషన్స్ ఉంటాయి, అయినా అన్ని ఉంటాయి కానీ ఏం లేదండి. మా అసోసియేషన్ అంటే RSFI అంటారు మాది, రోలర్స్. వాళ్ళు ఈమె ఏషియన్ ఛాంపియన్షిప్ వెళ్ళినప్పుడు ఇచ్చారు కొంచెం, లైక్ 10,000 ఈమెకి అట్లా ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు. లైక్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ ఆ కొంచెమైనా. కానీ బల్క్ రావాలంటే గవర్నమెంట్ చేయగలుగుతుంది, ఏదైనా చేయాలండి. అది ఎప్పుడు అవుతుందో. నేనైతే 12 years నుంచి ఉన్నాను, ఇప్పటివరకు అవ్వలేదు. లెటెస్ట్ ట్రై. ఇంకా నేను ట్రై చేయడం మానేశానండి. అంటే ఎంత తిరుగుతాం మనం కూడా, ఇంకా అవ్వట్లేదు. ఎవరెవరిని అడుగుతాం, అది కొంచెం అంటే చాలా ట్రై చేశాను కొంచెం. దాని వల్ల మీరు పంపకుండా ఉండేటట్లు ఉంటది కదా మేడం ఒక్కొక్కసారి. యాక్చువల్లీ మేము అదే కదా నేను చెప్తుంది, అట్లా అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం. ఈసారికి ఆపేసి మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దాము అని, కానీ అది అవ్వట్లేదు మా వల్ల. అంటే హైయర్ స్టడీస్ వెళ్తుంటే డిఫికల్ట్ అండి. ఇటు స్టడీస్ ఇటు స్పోర్ట్స్ అన్నిటికీ బ్యాలెన్స్ చేయాలి కదా. ఇప్పుడు స్టడీస్, హైయర్ స్టడీస్ స్కూల్లో ఉన్నప్పుడు తెలియలేదండి మాకు. సో గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేయాలి. ఎస్ మ్యామ్, ఎందుకంటే అదైతేనే ఇంక ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. వస్తారు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు బయటికి. వీళ్ళిద్దరే కాదండి, ఇంకా చాలా మంది వస్తారు అవునవును స్పోర్ట్ లోకి. అంటున్నారు ఇచ్చేస్తున్నాము స్పోర్ట్స్ కి, అది ఎక్కడ కనిపించట్లేదు. అదే మనకి ఫండింగ్ టైంలో వినిపిస్తుంది, మనకి బడ్జెట్ లో వినిపిస్తే ఏవి అవన్నీ ఏం లేదండి. సో అది మ్యామ్, మీరేమని చెప్పాలనుకుంటున్నారు? ఇంకా చెప్పాలి కదా. ఇప్పుడు మీ అక్క ట్రైనింగ్ ఇస్తుంది, నీ ఫ్యూచర్ ఏంటి అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏది అవ్వాలని ఉంది దీంట్లో, స్పోర్ట్స్ లో ఎలా ఉంది? ఓకే, సో బేసిక్లీ మా కోచ్ అనూప్ సార్ ఇస్ అన్ Arjun awardee కదా. So I'm hoping to go in his footsteps and win one as well. So right now adhe plan and we're working for it as well. So mali next year naku Asian Championship untundi next year. So I'm hoping that we'll go for it. And so basically last year Asian Games unde and I was I was the third person for it. So like the substitute for it. And next year unte I'm hoping to be one of the main players. So adi oka plan undi. సో మ్యామ్, ఇప్పుడు వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించినప్పుడు కానివ్వండి, సిల్వర్ మెడల్స్ అప్పుడు మనం చెప్పడానికి వినడానికి హ్యాపీగా ఉంటుంది, కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ కష్టం అంతా కనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ మా ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్ళినప్పుడు సిల్వర్ వచ్చింది, అప్పుడే మనకి తెలంగాణ కూడా వచ్చింది అనుకుంటా. ఈమెకి లైక్ September 7th or 8th వచ్చింది, అది September 6 సంథింగ్. అది లైక్ ఆ హ్యాపీనెస్ ఏ హ్యాపీనెస్ అన్ని కలిసిపోయాయి అనమాట. ఈమెకి నేషనల్ గేమ్స్ అప్పుడు లైక్ అప్పుడు దీనికంటే ఎక్కువ హ్యాపీనెస్ అయింది, ఎందుకంటే ఈమెకి ఇంజురీ అయిందండి. ఇది కేవైస్ వేసారు ఈ ఫింగర్ మొత్తము. మా డాగ్ ది బెల్ట్ పట్టుకుంటే అది తిరిగిపోయింది, మా సిస్టర్ వాళ్ళ డాగ్. సో అది మొత్తం ఇరిగిపోయాయి, ఫోర్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, ఏళ్ళు ఇటు ఊగుతుంది అనమాట అప్పుడు లిటరల్లీ. సో కేవైస్ వేసారు 15 days బిఫోర్ ద కాంపిటీషన్. నేను వద్దనుకున్నాను ఇంకా, అంటే నేషనల్ గేమ్స్ అన్నది ఇట్ ఈస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ మనది, అహ్మదాబాద్ లో అయింది. అయితే స్కేటింగ్ ఇంక్లూడ్ చేశారు అప్పుడే ఫస్ట్ టైం, ఆర్టిస్టిక్ స్కేటింగ్. సో ఆపర్చునిటీ వదలొద్దు అనేసి నేను అనుకున్నాను, బట్ బ్యాడ్ లక్ అనుకొని డ్రాప్ అవుదామంటే షీ టోల్డ్ మీ, మమ్మీ నేను ఎంత వస్తే అంత చేస్తాను, బట్ నేను వెళ్తాను. అప్పుడు మాత్రం ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ ఎట్లా టెన్షన్ కాదు, నన్ను ఎంత తిట్టారంటే అంత తిట్టారు. నువ్వు ఆడపిల్ల చెయ్యితో ఆడుకుంటున్నావు, ఆల్రెడీ వైర్స్ ఉన్నాయి తీయలేదండి, అంత కట్టేసి ఉంది,
అయితే నేను ఇంకా సరే ఈమె ఏమైందంటే మమ్మీ నా మీద నీకు కాన్ఫిడెంట్ లేదా, నేను మెడల్ కాదు నేను నీకు కంపీట్ చేస్తాను. సరే ఓకే నాన్న అన్నాను. ఇట్ వాజ్ ఎ పేర్ డాన్స్ అనమాట. అప్పుడు ఆ ఆప్షన్ పేర్ డాన్స్ ఉంది. సోలో సెలెక్ట్ అయింది కానీ సోలోలో ఈమె 4th place లో ఉండింది. ఎందుకంటే చేయలేకపోయింది, ఇలా గుంజాలన్నమాట, చెయ్యి మొత్తం కట్టు ఉంది కదా. పేర్లో అబ్బాయి చాలా కోఆపరేట్ చేశారు. కపుల్ డాన్స్ అబ్బాయి చాలా హై అండ్ లిప్స్ అన్ని తీసి చిన్న లిప్స్ పెట్టడం అలా చేసి అంటే అది చేయితో చేయాల్సినవి తీసేసాము. మా సార్ చాలా హెల్ప్ చేశారు దానికి కూడా. తర్వాత ఏమైందంటే ఇంకా మేము అక్కడ వెళ్ళాక ఈమె పిఓపి పట్టి ఉంది కదా, వాళ్ళు చెప్పారు అది మీరు వేసుకుంటే చెయ్యొద్దు అన్నారు. కొంచెం అది టెన్షన్ అయింది. సో షీ రిమూవ్ ఇట్. సో అన్ని వైర్స్ ఉన్నాయి, సాక్స్ వేసుకుంది, మన షూ సాక్స్ వేసుకుంది. మీరు యూ కెన్ సీ ఇన్ ద వీడియో ఆల్సో. ఆ చెయ్యిని కదిలించకుండా చెయ్యి అలానే పెట్టి మొత్తం చేసింది. అండ్ షీ గాట్ బ్రాంజ్ మెడల్ అండి. అండ్ షీ వాస్ కంపీటింగ్ విత్ 25 years old అండ్ షీ వాస్ 15 years old. ఏజ్ కేటగిరీ ఉండదు, నేషనల్ గేమ్స్ అంతా ఒకటే కేటగిరీ. అబౌవ్ 15 అందరు ఎలిజిబుల్. ఎవరైనా చేయొచ్చు, 40 చేయొచ్చు ఎవరైనా. సో లైక్ నాకు అప్పుడు లైక్ ఎంత ఏడ్చానంటే నేను, దట్ వాజ్ అ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట నా లైఫ్ లో. ఎందుకంటే నాకు తెలుసు నేను అది చేస్తున్నప్పుడు కొంచెం ఇట్లా అవ్వంగానే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసేవి రింకులో. బట్ అంటే మనకి దట్ ఈస్ ఆల్సో ఏంటంటే మనకి ఫస్ట్ ఇది ఉండాలి, నేను చేస్తాను అని ఉంటే చేయగలుగుతామండి. అది కూడా గాడ్ ఉండాలి, కొంచెం లక్ ఉండాలి. మనం ఎంత చేస్తా అన్నా లక్ గాడ్ విష్ కూడా అందుకని కొంతమంది ఏమంటారు లేదు హార్డ్ వర్క్ ఉంటే వచ్చేస్తుంది అని. ఎంత హార్డ్ వర్క్ ఉన్నా లక్ ఉండాలి, గాడ్ మనకి సపోర్ట్ చేయాలి కొన్నిటికి. నేను బిలీవ్ చేస్తాను, అందరు నాకు తెలియదు. హార్డ్ వర్క్ ఓకే 80% ఆర్ 90%, 10% ఈస్ గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ లక్ అంతే. సో ఫైనల్గా మీరిద్దరు కలిసి చెప్పేయండి, స్పోర్ట్స్లోకి రావాలనుకుంటున్న పిల్లలకి, సో పేరెంట్స్కి మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు స్పోర్ట్స్ని, అది చెప్తే ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది పేరెంట్స్కి పంపించడానికి, పిల్లలు కొత్తగా ఎంచుకోవడానికి ఏదో ఒక స్పోర్ట్. సో మీరు ఫైనల్గా చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆ పిల్లలకి ఏ స్పోర్ట్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ స్పోర్ట్లోకి వెళ్తే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ అయ్యి చేస్తారు. సో ఫోర్స్ చేయద్దు. మళ్ళీ పేరెంట్స్ కొంతమంది ఈ స్పోర్టే చెయ్యి అని కూడా ఫోర్స్ చేసే వాళ్ళని చూసాం. సో వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వెళ్తే వాళ్ళకి అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయి అది ఒక లైఫ్ స్టైల్ అయిపోద్ది. ఇంకా వాళ్ళకి స్పోర్ట్స్తో నాట్ ఓన్లీ లైక్ స్పోర్ట్స్ హెల్త్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. సో స్టడీస్ కూడా మేనేజ్ అయిపోతాయి, హెల్త్ కూడా సెటిల్ అవుతుంది. సో ఇట్స్ కంపల్సరీ ఒక స్పోర్ట్ ఉండాలి. ఇద్దరు కాంపిటీషన్స్కి వెళ్ళకపోయినా జస్ట్ యాజ్ అ పార్ట్ టైం లేకపోతే హాబీ లాగైనా ఒక స్పోర్ట్, లేకపోతే చాలా స్పోర్ట్స్ ఆడాలన్నా రోజు ఒక్కొక్క స్పోర్ట్, కానీ కొంచెం టైం మాత్రం డెడికేట్ చేయాలి. సో బేసిక్లీ ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే దట్ వెళ్ళేటప్పుడు డోంట్ బి స్కేర్డ్. ఎందుకంటే I was very young when I first started. స్టార్టింగ్లో వేసినప్పుడు నేను మమ్మీ దగ్గర వచ్చి ఏడ్చేదాన్ని, నాకు చేయాలని లేదు, నాకు భయం అవుతుంది అని. బట్ దెన్ ఆఫ్టర్ I got the control over my skate and like అమర్ సార్ అండ్ అనూప్ సార్ మా పక్కన నించొని ఉండేవాళ్ళు. హీస్ లైక్ మీరు చేయండి మేము చూస్తాం, మీరు పడితే మేము లేపుతాం, అంతే. దట్ సింపుల్. సో ఫస్ట్ థింగ్ ఇస్ దట్ యూ విల్ ఫాల్. ఇట్స్ నాట్ లైక్ యూఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ అండ్ యూల్ జస్ట్ డూ ఇట్. పడతాం, మస్తు పడతాం. మరి ఇంట్లో పిల్లలు ఎలా పడతారు అంటే లో వెళ్ళి పడతారు, టింగ్ 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 డౌన్. సో దట్ ఈస్ లైక్ ద గ్రోత్ పార్ట్. ఆఫ్టర్ యూ లెర్న్ హౌ టు ఫాల్ అండ్ ఆల్సో గెట్ అప్, దాని తర్వాత వచ్చే లైక్ హ్యాపీనెస్ అండ్ ద గ్రోత్ ఇస్ అమేజింగ్. సో ఫస్ట్ లెర్న్ టు ఫాల్, దెన్ లెర్న్ హౌ టు గెట్ అప్. భయపడొద్దు ముందు. ఎగ్జాక్ట్లీ. So just don't be scared. That is what I would say. Yeah, thank you ma'am. Thank you. చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ ముగ్గురు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి ఇద్దరు ఇంటర్నేషనల్ స్కేటర్స్ ఇంటర్వ్యూ, అది కూడా ఆర్టిస్టిక్ రోలింగ్ స్కేటింగ్లో ఇంటర్నేషనల్ మెడల్స్ తెచ్చుకున్నారు, నేషనల్స్లో ఉన్నారు. వారికంటూ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇటు కాంపిటీషన్స్ కానివ్వండి, అలాగే స్టడీస్ కూడా ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళకంటూ ఒక ప్రొఫెషనల్లో ఉండాలన్న థాట్ కూడా ఉంది. అలాగే ఒక మదర్ ఎంకరేజ్మెంట్ చూసాం ఈ వీడియోలో. సో పేరెంట్స్ కూడా పిల్లలకి నార్మల్గా ఎంతసేపు చదువనే కాదు, చదువు ఎంత అవసరం అందరికీ తెలుసు, దాంతోపాటు స్పోర్ట్స్ కూడా కెరీర్గా ఎంచుకోవచ్చు, లేదంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా ఉండాలని కూడా వీళ్ళని చూస్తే అర్థమవుతుంది కూడా. ఇదండి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో కలుద్దాం.